హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరో 2 రోజుల్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ట్రోఫీలోని మ్యాచ్లు పాకిస్తాన్లోని 3 నగరాలతో పాటుగా దుబాయ్లో జరగనున్నాయి. పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్తో టోర్నమెంట్ ప్రారంభం కానుంది. కరాచీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇక భారత్ జట్టు ఫిబ్రవరి 20వ తేదీన దుబాయ్లో బంగ్లాదేశ్తో తన తొలి మ్యాచ్ ఆడనుంది. అనంతరం 23వ తేదీన ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే కొత్త వివాదం తలెత్తింది. ఓ వైరల్ వీడియో ఈ వివాదానికి కారణమైంది. ఇంతకు ఏం జరిగిందంటే, ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే 7 దేశాల జెండాలను కరాచీ నేషనల్ స్టేడియం పైన ఎగరవేయడాన్ని ఆ వీడియోలో చూడవచ్చు. అయితే ఇందులో భారత త్రివర్ణ పతాకం లేదు. ఇది భారత అభిమానులను షాకుకు గురి చేసింది. భారత్ జెండాను ఎందుకు ఎగరవేయలేదనే దానిపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. టీమిండియా జట్టు పాకిస్తాన్లో ఏ మ్యాచ్ ఆడదని, అందుకే జెండా పెట్టలేదని కొంతమంది వాదిస్తున్నారు.